తను సత్యాన్ని చెప్పాలి ప్రపంచానికి అన్నటువంటి తన కాంక్ష. ఒక పక్కన పుస్తకాలు రాస్తూ, మరో పక్కన ప్రసంగాలు చేస్తూ, మరో పక్క అనేకులకు తర్ఫీదిస్తూ, సాయం చేస్తూ, ఇన్ని పనులు ఒక మనిషి ఏకకాలంలో చేస్తూ ఉన్న తన సేవ చూసినప్పుడు నిజంగా ముచ్చటేసింది. అందుకనే తను మన అందరికీ కూడా ఒక ఆదర్శం. సాధారణంగా సత్యాన్ని సత్యంగా ప్రబోధించినప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది, అది వేరే విషయం. సాధారణంగా మన శత్రువుల్ని పోగు చేసుకుంటాం మనకు తెలియకుండానే. కానీ ప్రవీణ్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే తనకి అనేక వర్గాల్లో మిత్రులు కూడా ఉన్నారు. అందరినీ కలుపుకుపోయే తత్వం, అందరినీ ప్రేమించే గుణం, క్షమించే గుణం తను సొంతం చేసుకున్నాడు. క్రీస్తు నుంచి పుణికిపుచ్చుకున్నాడు. అది మనకు ఆదర్శం కావాలి. ఈ ఆదర్శాలని తీసుకొని మనం జీవించినప్పుడు తనకి మనం నిజంగా నివాళి అర్పించడానికి వీలవుతుంది. తన మరణం కూడా మనకు ఒక పాఠం కావాలి. అది ఆకస్మికంగా సంభవించింది, అందరినీ దిగ్భ్రాంతి పరిచింది. కానీ ఈ రోజున